ఈ రోజు ఇండియన్ ఆర్మీ, డిఆర్డిఓ అండ్ ఇండియన్ రైల్వేస్ ఈ ముగ్గురు కలిసి ఒక అద్భుతం చేశారు. అగ్ని ప్రైమ్ మిసైల్ ను టెస్ట్ చేశారు. అదేంటి, లాస్ట్ మంత్ అగ్ని 6 ను టెస్ట్ చేశారు కదా. అగ్ని మిసైల్స్ యొక్క క్యాపబిలిటీస్ మనకు తెలిసిందే కదా. దీంట్లో గేమ్ చేంజర్ ఏంటి, దీంట్లో అసంభవం ఏంటి అనే అనుమానాలు మీలో వచ్చి ఉండాలి. బట్ ఈ పరీక్ష వేరు. ఫస్ట్ టైం భారత సైన్యం రైల్వే ట్రైన్స్ ద్వారా మిసైల్స్ ను లాంచ్ చేసింది. నార్మలీ మిసైల్స్ ను ట్రక్స్ ద్వారా, అంటే రోడ్స్ లో నడిచే వాహనాల ద్వారా, నేవల్ షిప్స్ ద్వారా, అంటే సముద్రంలో ఉన్న డెస్ట్రాయర్స్ అండ్ వార్ షిప్స్ ద్వారా, లేదా ఆన్ ఎయిర్ యుద్ధ విమానాల ద్వారా మాత్రమే లాంచ్ చేస్తారు. కానీ రైల్వే ట్రాక్స్ లో ఫాస్ట్ గా వెళ్లే ట్రైన్స్ నుండి కూడా అగ్ని ప్రైమ్ మిసైల్ ను లాంచ్ చేయగలమనేది చూపించారు. ఈ టెక్నాలజీ వరల్డ్ వార్ 2 సమయంలో సోవియట్ యూనియన్ వాడేది. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో అగ్ని ప్రైమ్ ను ఇండియన్ రైల్వేస్ తో ఇంటిగ్రేట్ చేశారు. యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా ఈ 3 దేశాలతో మాత్రమే మూవింగ్ ట్రైన్ మిసైల్ లాంచర్స్ ఉన్నాయి. మనం అగ్ని ప్రైమ్ ను టెస్ట్ చేసి ఇలైట్ లిస్ట్ లో చేరాం. ఇది మేడ్ ఇన్ ఇండియా వెపన్ అన్నమాట. ఆపరేషన్ సింధూర్ యుద్ధం జరగడానికి ముందు చాలా మంది శాంతి దూత పరమాత్మలు యుద్ధం మంచిది కాదు అన్నారు. అయితే సింధూర్ యుద్ధంలో మనం మన ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ను గుర్తించుకొని ఇప్పుడు సరిదిద్దుకుంటున్నాం. ఈ అగ్ని రైల్ టెస్ట్ కూడా సింధూర్ లో నేర్చుకున్న లెసన్స్ నుండి సరిదిద్దుకోవడమే. ఈ టెస్ట్ తో మనం పాకిస్తాన్ తో పాటు చైనా శాటిలైట్ అండ్ నావిగేషన్ సిస్టమ్ కు కూడా చెక్ పెట్టబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రోడ్ మిసైల్ లాంచర్స్ వల్ల కలిగే డిస్అడ్వాంటేజెస్ ఏంటి అనేది చెప్తా. ఈ వీడియోలో మిసైల్ లాంచర్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అనేది చూడొచ్చు. మామూలు రోడ్ మిసైల్ లాంచర్స్ ను ఫాస్ట్ గా మూవ్ చేయలేము. ఈ రోడ్ మిసైల్ లాంచర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చైనీస్ శాటిలైట్స్ కు ఆల్రెడీ తెలిసిపోయింది. మనం మిసైల్ లాంచర్స్ ను ఏ రోడ్ ద్వారా తీసుకెళ్తాము అనే డీటెయిల్స్ కూడా పాకిస్తాన్, చైనాకు తెలుసు. మన మిసైల్ స్టోరేజ్ కెపాసిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం బ్రహ్మోస్ మిసైల్స్ ను ఎక్కడ స్టోర్ చేసుకుంటాము, మన ఇన్ హౌసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాలన్నీ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కు తెలిసిపోయాయి. మీకు గుర్తుంటే జూలై 5 రోజు డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ రాహుల్ ఆర్ సింగ్ గారు ఏమన్నారు, సింధూర్ యుద్ధ సమయంలో చైనా శాటిలైట్స్ రియల్ టైమ్ శాటిలైట్ డేటా ప్రొవైడ్ చేసింది. ఇండియన్ మిసైల్ లాంచర్స్ ఎక్కడ మూవ్ అవుతున్నాయి, ఎక్కడ మనం బ్రహ్మోస్ ను స్టోర్ చేసుకున్నాము, మన యొక్క ఆర్మ్స్ అమ్యునేషన్ యార్డ్స్, స్టోరేజ్ యార్డ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం ఎలా ఎలా మూవ్ అవుతున్నాము అనే రియల్ టైం డేటా చైనా పాకిస్తాన్ కు సింధూర్ సమయంలో ఇచ్చింది. సింధూర్ యుద్ధంలో పాక్, చైనా చాలా కోఆర్డినేటెడ్ గా పనిచేశారు. ఎప్పటికైనా ఆన్ రోడ్ ద్వారా మిసైల్ లాంచ్ చేయడం మనకు సేఫ్ కాదు అనేది ఇండియన్ ఆర్మీ గ్రహించింది. ఫస్ట్ అగ్ని ప్రైమ్ యొక్క టెస్టింగ్ వీడియో ఒకసారి చూడండి. We have breaking news coming in, and this is India that has gone ahead and carried out the successful launch of intermediate range Agni, the prime missile from a rail-based mobile launcher system, and this is the next generation missile that's designed to cover a range of up to 2,000 kilometers. ఈ వీడియోలో క్లియర్ గా రైల్ బేస్ మొబైల్ లాంచర్స్ ద్వారా అగ్ని ప్రైమ్ ను ఫైర్ చేశారు. ఈ అగ్ని ప్రైమ్ యొక్క రేంజ్ 2000 కిలోమీటర్స్. మొత్తం పాకిస్తాన్ ను, బంగ్లాదేశ్ ను, కొన్ని పార్ట్స్ ఆఫ్ చైనాను కూడా ఇది కవర్ చేస్తోంది. భారత్ లో దాదాపు 70,000 కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ ఉంది, రైల్వే లైన్స్ ఉన్నాయి. బ్రిటిషర్లు మనల్ని వదిలి వెళ్లిన తర్వాత మన కోసం ఏదైనా ఉపయోగపడేది వదిలి వెళ్లారు అంటే అది ఇండియన్ రైల్వేసే. రైల్ లేదా ట్రైన్ మిసైల్ లాంచర్స్ ద్వారా అన్ప్రిడిక్టబుల్ గా లాంచ్ క్యాపబిలిటీస్ మనకు వస్తాయి. ఈ ట్రైన్స్ లో న్యూక్లియర్ మిసైల్స్ ను కూడా లోడ్ చేయొచ్చు, లేదా ట్రైన్ యొక్క టన్నల్స్ లో మిసైల్స్ ను స్టోర్ చేసుకోవచ్చు. సడన్ గా దాడి చేసి దాక్కోవచ్చు. ఇండియా పాకిస్తాన్ బోర్డర్ అయిన అత్తారి వజా బోర్డర్ దగ్గర కూడా రైల్వే లైన్స్ ఉన్నాయి. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఇలా పాకిస్తాన్ బోర్డర్స్ లో రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. ఉదాహరణకు రేపు ఇండియా పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ 2.0 మళ్ళీ స్టార్ట్ అయింది అనుకుందాం. అప్పుడు పాకిస్తాన్ కు చైనా శాటిలైట్స్ హెల్ప్ చేస్తాయి. మనం పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న పాక్ మిలిటరీ బేస్ పైన లేదా ఉగ్రవాద కుంపలపైన దాడి చేయడానికి ఇండియన్ ఆర్మీ అగ్ని మిసైల్ లాంచర్స్ ను తమ వైపు తీసుకొస్తోంది అనేది ముందుగానే పాకిస్తాన్ ఆర్మీ గ్రహించి ఉగ్రవాదులను సేఫ్ ప్లేసెస్ కు తరలిస్తారు అన్నమాట. దెర్ ఈజ్ నో సర్ప్రైజ్ ఎలిమెంట్ లెఫ్ట్. పాకిస్తాన్ ముందుగానే ఉగ్రవాదులను సేఫ్ ప్లేసెస్ కు తరలిస్తుంది, లేదా తమ యొక్క యుద్ధ విమానాలను సేఫ్ ప్లేసెస్ లో దాచిపెట్టుకుంటుంది. ముందుగానే తమ యొక్క డిఫెన్సెస్ ను యాక్టివేట్ చేసుకుంటుంది. ఆపరేషన్ సింధూర్ లో కూడా మే 5 నుండి ఇండియా మా పైన దాడి చేయబోతోంది అని పాకిస్తాన్ మినిస్టర్స్ అందరూ ప్రపంచ వ్యాప్తంగా అందరికీ చెప్పారు. అంటే ముందుగానే వీళ్లకు మన యొక్క ఇండియన్ ఆర్మీ మూవ్మెంట్స్ తెలిసిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఈ రైల్ బేస్డ్ మిసైల్ లాంచర్స్ ద్వారా మనం ఫస్ట్ జోధ్పూర్ స్టేషన్ లో ఉన్న ట్రైన్ లో అగ్ని మిసైల్స్ ఎవ్వరికీ తెలియకుండా లోడ్ చేస్తాం. ఫిరోజ్పూర్ రైల్వే స్టేషన్ లో ఇండియన్ ఆర్మీ ఆపరేటర్స్ ట్రైన్ ఎక్కుతారు. ఫిరోజ్పూర్ నుండి ట్రైన్ గుర్దాస్పూర్ అంటే పాకిస్తాన్ బార్డర్ దగ్గర వరకు చేరుకుంటుంది.
ట్రైన్ ను కొంచెం సేపు ఆపి అగ్ని మిజైల్స్ తో పాక్ పై అటాక్ చేసి వెనక్కి చూడకుండా వెళ్లిపోతూ ఉంటారు. అయితే ఈ ట్రైన్ యొక్క మూమెంట్ ను చైనా శాటిలైట్స్ కనుక్కోలేవు. ఎందుకంటే వేలల్లో రైల్వే లైన్స్ ఉంటాయి, వందల్లో ట్రైన్స్, గూడ్స్ ట్రైన్స్ తిరుగుతూ ఉంటాయి. ఏ ట్రైన్ లో మిజైల్స్ ఉన్నాయి, ఏ ట్రైన్ లో ప్యాసింజర్స్ ఉన్నారు అనేది చైనీస్ శాటిలైట్స్ ట్రాక్ చేయలేవు. దీన్నే అన్ప్రిడిక్టబుల్ స్ట్రైక్ అంటారు. ప్యాసింజర్ ట్రైన్స్ ఒక్కటే కాదు, సింగిల్ ఇంజిన్ ట్రైన్స్ లో కూడా బ్రహ్మోస్ అగ్నిను లోడ్ చేసుకుని అటాక్ చేసుకుని టన్నల్స్ లో దాక్కుంటే ఎవడూ కనుక్కోలేడు. ఎక్కడి నుండి మిజైల్స్ పడుతున్నాయని కనుక్కోవడానికి పాకిస్తాన్ ఆర్మీకు తాతలు గుర్తొస్తారు. అసంభవమైన దాడులు చేయొచ్చు. రియాక్షన్ టైం చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఏ ట్రైన్ నుండి కొట్టి వెళ్ళిపోతామో ఎవరికీ తెలియదు. ఆపరేషన్ సింధూర్లో మన ట్రూప్స్ మూవ్మెంట్, మన లాంచర్ మూవ్మెంట్ మొత్తాన్ని 65 ఇంచెస్ స్క్రీన్ లో ముందుగానే చైనా చూసి పాక్ ను ముందుగానే హెచ్చరించింది. కాబట్టే ఉగ్రవాదులను వీళ్ళు సేఫ్ ప్లేసెస్ కు తరలించారు. మన రైల్వే ట్రాక్స్ పాక్ బార్డర్ వరకు చొచ్చుకుపోయాయి. జమ్మూ తావీ దగ్గర 60 to 70 కిలోమీటర్ రైల్వే ట్రాక్ ఉంది. ఉదంపూర్ బార్డర్ దగ్గర దాదాపు 50 కిలోమీటర్ రైల్వే ట్రాక్ ఉంది. కాత్రా దగ్గర రైల్వే ట్రాక్ ఉంది. పఠాన్ కోట్, ఇలా పాకిస్తాన్ ఎల్ఓసి బార్డర్స్ దగ్గర ఎన్నో రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. అక్కడ నుండి ట్రైన్స్ వెళ్లి ఎవరికీ తెలియకుండా దాడి చేసుకుంటూ లేపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ టెస్ట్ అనేది సక్సెస్ అయింది అని చెప్పి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ట్వీట్ పెట్టారు. ఈరోజు మార్నింగ్ పెట్టారు. ఈ ట్వీట్ లో ఈయన మిజైల్ లాంచర్స్ లో ప్రీ కండిషన్స్ ఉండవు అన్నారు. ఈ చిన్న లైన్ లో ఎంతో మీనింగ్ ఉంది. ఈయన ఏమి ఉద్దేశించి మాట్లాడుతున్నారు అంటే, ఆన్ రోడ్స్ లో లేదా ఆన్ గ్రౌండ్ నుండి అగ్ని లేదా బ్రహ్మోస్ వంటి మిజైల్స్ ను లాంచ్ చేయడానికి ప్రీ కండిషన్స్ అంటే ప్రీ రిక్విజైట్స్ ఎన్నో ఉంటాయంట. అగ్ని లేదా బ్రహ్మోస్ మిజైల్ లాంచర్స్ 1000 kg వెయిట్ ఉంటుంది. దీన్ని ఫ్లాట్ సర్ఫేస్ లో ప్లేస్ చేయలేము. సర్ఫేస్ అన్ఈవెన్ గా ఉంటే మిజైల్ టార్గెట్ ను హిట్ అవ్వదు, టిల్ట్ అవుతుంది అన్నమాట. రోడ్ లాంచర్స్ ను సెటప్ చేయడానికి చాలా టైం పడుతుంది. దీన్ని బార్డర్స్ వరకు తరలించడానికి ఎంతో ప్లానింగ్ కావాలి. ఈ మిజైల్ లాంచర్స్ ను ప్లేస్ చేసిన ఆ బేస్ ఉంటుంది కదా, అది కాంక్రీట్ బేసే అయి ఉండాలి. ఈ ఫోటోలో వీడియోలో చూడండి, ఈ మొబైల్ లాంచర్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. ఫ్లాట్ గా ఉన్న రోడ్స్ లో, వైడర్ గా ఉన్న రోడ్స్ లో మాత్రమే తరలించగలరు. ఇది 100 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్ళలేదు, చాలా స్లోగా మాత్రమే వెళ్తుంది. దీని యొక్క మూవ్మెంట్స్ ను శత్రువులు కనిపెట్టకుండా క్యామఫ్లోజ్ వేయాలి. రాత్రిపూటే దీన్ని తరలించాలి. దీని చుట్టూ కమాండ్ సెంటర్స్ పెట్టాలి, సర్వీలియన్స్ ఇవ్వాలి, మిలిటరీ ఎస్కార్ట్స్ ఇవ్వాలి. దీనికోసం ఒక ఆపరేషన్ టీం, సర్వీస్ టీం, ఫ్యూయల్ అన్ని మొత్తం సిస్టమ్ మొత్తాన్ని తీసుకెళ్లాలి. సో ఇవన్నీ తరలించడానికి చాలా టైం పడుతుంది. April 23 పహల్గామ్ దాడి జరిగింది. చాలా మంది ఏమన్నారు, ఇండియన్ ఆర్మీ వెంటనే ఎందుకు దాడి చేయడం లేదు, వెంటనే ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదు, ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తోంది అని చాలా మంది క్వశ్చన్స్ అడిగారు కదా. ఆ సమయంలో కూడా మన ప్రీవియస్ వీడియోస్ లో చాలా సార్లు చెప్పాం, ప్రతి దాడి చేయడం అనేది అంత ఈజీ కాదు, చాలా ప్లానింగ్ కావాలి అని చెప్పాం. May 7 వరకు మన ఇండియన్ ఆర్మీ టైం తీసుకోవడానికి కారణమే ఈ మొబైల్ లాంచర్స్ ను తరలించాలి అంటే టైం పడుతుంది. యుద్ధ విమానాలను మోహరించడానికి టైం పడుతుంది. కమాండ్ సెంటర్స్, ఫ్యూల్స్, అమ్యునేషన్స్ ను సిద్ధం చేయడానికి చాలా టైం పడుతుంది. అందుకే May 7 వరకు వెయిట్ చేసి దాడి చేశారు అనమాట. ఈ రైల్ మిజైల్స్ లాంచర్స్ ద్వారా ఇంత టైం పట్టదు. వైడర్ రోడ్స్ అవసరం లేదు, కాంక్రీట్ బేస్ అవసరం లేదు, శాటిలైట్ యొక్క భయం లేదు. గూడ్స్ ట్రైన్స్ లో మిజైల్స్ ను లోడ్ చేసుకుని పాక్ బార్డర్ వరకు వెళ్లి లేపి అవతల వేయడమే ఎవ్వడూ అడిగేవాడు ఉంటాడు. ఈ ట్రైన్ మిజైల్స్ ను షూట్ అండ్ స్కూట్ అంటారు. అంటే దాడి చేయడం, దాక్కోవడం అనమాట. సర్వైవబిలిటీ, అన్ప్రిడిక్టబిలిటీ, క్విక్ రియాక్షన్, స్ట్రాటజిక్ డిటరెన్స్. ఈ మిజైల్స్ ను సీల్డ్ క్యానిస్టర్ లో స్టోర్ చేస్తారు కాబట్టి వెదర్ అండ్ హ్యాండ్లింగ్ షాక్స్ నుండి సౌల్ ప్రూఫ్ గా మిజైల్స్ ఉంటాయి కాబట్టి చాలా గట్టిగా దీన్ని యుద్ధ భూమిలో ఉపయోగించవచ్చు. అన్ప్రెడిక్టబుల్ గా దాడి చేయొచ్చు, సర్ప్రైజ్ గా దాడి చేయొచ్చు. ఉగ్రవాదులు ఇండియన్ ఆర్మీ రేపు దాడి చేస్తుందని చెప్పి వేరు చోట్ల దాక్కోవడానికి ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు ఉగ్రవాద కొంపలను టార్గెట్ చేయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా అగ్ని ప్రైమ్ సక్సెస్ఫుల్ గా టెస్ట్ అవ్వడం అనేది భారతీయులకి చాలా మంచి న్యూస్. దీని గురించిన మీ అనాలిసిస్ ను కూడా కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. డెఫినెట్ గా మనోళ్ళు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి 5 lakh మార్క్ ను చేరనివ్వండి. జై హింద్.